హాయ్. సో ఏఐ వల్ల యూజ్ ఉందంటారా? లేకపోతే లాస్ ఉందంటారా? రెండు రెండు విధంగా అంటే ఏఐని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ పర్ఫెక్ట్ యూజ్ చేస్తే బాగుంటది. ప్రతి చిన్న విషయంలో ఏఐ యూజ్ చేసుకుంటా పోయినామంటే దెర్ ఇస్ నో యూస్. అంటే ఏఐ వచ్చిన తర్వాత హ్యూమన్ చేసే వర్క్స్ అన్ని ఆగిపోయి ఆటోమేటిక్ గా ఏఐ తోనే అయిపోతుంది. అండ్ మ్యాన్ పవర్ కూడా అవసరం ఉండదు అని అంటున్నారు. మరి మ్యాన్ పవర్ అవసరం లేనప్పుడు జాబ్స్ ఫెసిలిటీస్ అన్ని తగ్గిపోతాయి కదా? యా, ఫెసిలిటీస్ అంటే తగ్గిపోతాయి. సో అండ్ ఇంకొకటి సాఫ్ట్వేర్ పైన ఎక్కువ ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. మరి నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా ఏఐ అని? యా, అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఒక కోడ్ కొట్టాలంటే లైక్ మినిమం ఒక 3 to 4 పీపుల్ అయితే ఒక టీమ్ అయితే ఉండాలి. సో దాన్ని రీప్లేస్ చేస్తే ఏఐ వచ్చేస్తుంది. సో ఏఐతో లైక్ ఇన్స్టాంట్ గా మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీకు మొత్తం కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో దానివల్ల జాబ్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళని తీసేయడం జరుగుతుంది అని అంటున్నారు. సాఫ్ట్వేర్ లో నిజంగానే జరుగుతుంది అంటారా? నేను విన్నదైతే ఫ్రెషర్స్ కి అయితే ప్రెసెంట్ జాబ్స్ అయితే ఏం లేవు. బట్ చెప్పలేమండి, ఎలా అయినా ఏదైనా అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే సీనియర్స్ అయితే ఉంచుతున్నారు. బట్ లైక్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే తీసేస్తున్నారని టాక్ నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఫ్యూచర్ లో మొత్తం ఏఐ తోనే నడుస్తుంది అంటారా? మరి ఇదంతా పడిపోతుంది అంటారా? మెయిన్ పవర్ అంతా కూడా ఆగిపోతుంది. అంతే అండి. ఇక మొత్తం దేంట్లో చూసిన వీడియో ఎడిటింగ్ దగ్గర నుంచి చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఏఐ యూజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ట్రెండ్ అట్లా అయిపోయింది. ఇక మనం ఏం చేయలేము, ఇక ఏమైనా ఇవ్వచ్చు.